శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 9. భృగు మహర్షి సోమకాంతునకు గణేశ పురాణం గురించి చెప్పడం. భరించరాని బాధతోనూ మనోవ్యధతోనూ దుఃఖిస్తున్న రాజుతో, రాజా, నీవు గత జన్మలో చేసిన పాపములు లెక్కకు మించినన్ని ఉన్నాయి. నేను ఎన్ని పరిహారాలు చెబితే అవి నశిస్తాయి అని చెప్పి కరుణాత్ర హృదయుడైన భృగు మహర్షి ఒక్క క్షణం ధ్యానించి, నీకు ఒక్క ఉపాయం చెబుతాను విను. నువ్వు ఎంత త్వరగా గణేశ పురాణం వింటావో అంత త్వరగా నీకు పాప పరిహారం కలుగుతుంది. ఇందు సందేహింప పని లేదు అని చెప్పి శ్రీ గణేశ అష్టోత్తర నామాలు జపించి ఆ నామావళితో జలం అభిమంత్రించి ఆ మంత్రజలమును రాజుపై చల్లగా వెంటనే రాజు ముక్కు పుటముల నుండి నల్లని కారుమేఘం వంటి దేహం గల పాపపురుషుడు బయటపడ్డాడు. వాడు భూమి మీద పట్టమే తడవుగా క్షణక్షణం పెరుగుతూ వచ్చాడు. పాపపురుషుని చరిత్ర. పాపపురుషుడు 7 తాటి చెట్టులంత ఎత్తున ఉన్నాడు. నల్లని మేఘం వంటి దేహంతో, భయంకరమైన కోరలతో, ఎర్రని ముఖంతో, జడలు కట్టిన శిరస్సుతో, నోటి నుండి అగ్నిజ్వాలలు కక్కుతూ, ఒక్కొక్కప్పుడు చీము నెత్తురు కక్కుతూ, నిప్పు కణముల వంటి కండ్లతో వాడు అతి భయంకరంగా ఉన్నాడు. వాణ్ణి చూసి భృగు ఆశ్రమ పరిసరాల్లో నివసిస్తున్న వారంతా భయంతో దూరంగా పారిపోయారు. పెద్ద బొబ్బలు పెడుతున్న ఆ పాపపురుషుణ్ణి, ఒరేయ్, ఎవడెవరా నువ్వు, నీ పేరేమిటి అని భృగువు ప్రశ్నించాడు. అప్పుడు పాపపురుషుడు, ఋషిపుంగవ, ప్రాణకోటి శరీరంలో ఎందుండే పాపపురుషుడను నేను. మీరు మంత్రోదకం రాజుపై చల్లడం వలన అతని శరీరం నుంచి బయటపడ్డాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఏదైనా తగిన ఆహారం కనపరచు, లేకపోతే నేను లోకాలనే మింగివేస్తాను. నాకు ఏదైనా నివాసం కూడా చూపించు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. భృగు మహర్షి ఆశ్రమం నుండి వెలుపలకు వచ్చి, ఇదిగో ఈ ఎండి మోడైన మామిడి చెట్టు తొర్రలో నివసించు, రాలిన ఎండుటాకులు తిను అని ఆజ్ఞాపించాడు. నువ్వు నా మాట ధిక్కరిస్తే నిన్ను భస్మీపట్లం చేస్తాను అని చెప్పాడు. భృగు మహర్షి ఆజ్ఞ మేరకు పాపపురుషుడు మామిడి చెట్టును తాకగా అది బూడిదైపోయింది. ఋషి ఏమి చేస్తాడో అన్న భయంతో ఆ పాపపురుషుడు బూడిద అందే లీనమై ఉండిపోయాడు. అంతటా భృగు మహర్షి, రాజా, గణేశ పురాణ శ్రవణం వలన ఈ మామిడి చెట్టు తిరిగి ఎంతలో లేస్తుందో అంతలో నువ్వు పుణ్యం సంపాదించు. ఈ భస్మం నుండే చెట్టు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. అలా అలా చెట్టు ఎదుగుతూ ఉంటే అలా అలా నీ పాపాలు నశిస్తాయి అని చెప్పాడు. అప్పుడు సోమకాంతుడు, మహర్షివర్య, ఇదివరకు మేము ఈ గణేశ పురాణంను కని విని ఎరుగము. ఆ పవిత్ర పురాణం ఎక్కడ దొరుకుతుంది? దానిని విపులంగా ఎవరు చెబుతారు అని భృగువుని అడిగాడు. అంత భృగు మహర్షి రాజుతో ఇలా చెప్పాడు. రాజా, పూర్వం ఈ గణేశ పురాణాన్ని బ్రహ్మదేవుడు వ్యాసమునీంద్రునకు చెప్పాడు. వ్యాసుల వారు నాకు చెప్పారు. దాన్ని నేను నీకు వినిపిస్తాను. నువ్వు ముందు ఈ తీర్థంలో స్నానం చేసి శుచిగా రా. అప్పుడు నేను నీకు ఈ పురాణం చెబుతాను. మహర్షి చెప్పిన ప్రకారం రాజు భృగు తీర్థంలో స్నానం చేసి మహర్షి సన్నిధానంలో కూర్చుని ఆచమించి, ఆద్యాహం శ్రీ గణేశ పురాణం శ్రోష్యామి అని అనగా, నేను ఇప్పుడు ఈ గణేశ పురాణంను విందును అని సంకల్పం చెప్పుకున్నాడు. తక్షణమే అతని ఆవరించిన కుష్ఠవ్యాధి పోయింది. శరీరంపై ఒక్క మచ్చ కూడా లేకుండా పోయింది. రాజుకు మంచి దేహకాంతి వచ్చింది. అందుకు భృగు మహర్షి చాలా సంతోషించి రాజును ఒక ఉచితాసనంపై కూర్చోపెట్టాడు. రాజుకు పట్టరాని ఆనందం వచ్చింది. రాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ
భృగు మహర్షి పుంగవ, నేను శ్రోష్యామి అని సంకల్పం చేసినంత మాత్రానే నా వ్యాధి పూర్తిగా నశించింది. కాబట్టి ఈ పవిత్ర పురాణం త్వరగా వినాలని నాకు కుతూహలంగా ఉంది. దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. మునికి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. అప్పుడు భృగు మహర్షి, రాజా, సావధానంగా విను. అనేక జన్మల పుణ్యవశం చేతగాని ఈ పవిత్ర పురాణం వినే భాగ్యం లభించదు. కనీసం వినాలన్న కోరిక కూడా కలగదు. పాపులకు ఇది లభించదు. ఈ పురాణం విన్నంత మాత్రాన్నే శ్రీ గణేశుని మహిమ వలన 7 జన్మాల పాపాలు నశిస్తాయి. ఏ పరాత్పరుడు నాశరహితుడో, అపరిచ్ఛిన్నుడో, నిరాకారుడో, నిర్గుణుడో, వాక్కులకు మనస్సుకు అందనివాడో, అతడిట్టివాడని చెప్పసఖ్యము కానివాడో, ఆనంద స్వరూపుడో, ఎవణ్ణి బ్రహ్మ, ఈశానుడు, దేవతలు సంపూర్ణంగా తెలుసుకోలేరో, ఎవరి మహిమను 1000 తలలు గల శేషుడు కూడా లెక్కించలేడో, ఆ దేవదేవుని పుణ్యచరిత్ర పూర్వం నేను వ్యాస మహర్షి వల్ల ఎంత మేరకు విన్నానో, ఏ మహిమాన్వితుని చరిత్రను యజ్ఞం ధ్వంసమై ఖిన్నుడైన దక్షుడు పూర్వం ముద్గల మహర్షి ముఖత విన్నాడో, అట్టి మహత్తర గణేశ పురాణమును నీకిప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా విను అన్నారు. సర్వసిద్ధులను ప్రసాదించే శ్రీ గణేశునిపై ఎవనికి సంపూర్ణ భక్తి విశ్వాసాలుంటాయో వాడే ఈ పురాణం వినడానికి అర్హుడు. ఇతరులకు ఎంత మాత్రమూ ఇది చెప్పకూడదు. ఈ పవిత్ర పురాణం శ్రీ వేదవ్యాసుల వారు కలియుగంలో వేదార్థ జ్ఞానం లేని వాళ్ల కొరకు, వేదాధ్యయనం చేయని వాళ్ల కొరకు, వర్ణాశ్రమాచార రహితుల కొరకు ధర్మ రక్షణ నిమిత్తం రచించారు. త్రికాలవేది అయిన వ్యాసమునీంద్రులు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు రచించారు. వాటి వల్లనే జనులు అనేక ధర్మాలను తెలుసుకోగలుగుతున్నారు. ఈ గణేశ్వర పురాణ వల్ల జనులు గణేశ్వర స్వరూపంను తెలుసుకోగోరుచున్నాను. 9వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 10. బ్రహ్మ వ్యాస సంవాదము. భృగు మహర్షి ఇలా చెప్తున్నాడు. రాజా, వ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడు, వేద శాస్త్రాజ్ఞ తత్వజ్ఞుడు. వేదరాశిని 4 భాగములు చేసి వాటి అర్ధ జ్ఞాన సిద్ధి కొరకు విద్యామద గర్వంతో పురాణములు రాయడానికి పూనుకున్నాడు. ఏ అడ్డంకులు రాకుండా పురాణములు పరిసమాప్తి చెందడానికి ముందుగా మంగళాచరణం చేయలేదు, గణపతి ప్రార్థన చేయలేదు, కనీసం గణపతిని స్మరించలేదు. ఫలితంగా అతనికి అర్ధస్ఫురణ కాలేదు, ఘంటం ముందుకు సాగలేదు. మణి, మంత్రం, ఓషధి వీటి వలన నిర్విషమైన పాము వలె స్తంభించిపోయాడు. దీనికి గల కారణం అతనికి అవగతం కాలేదు. అది తెలుసుకునేందుకు బ్రహ్మ దగ్గరకు సత్యలోకానికి వెళ్ళాడు. తన స్తబ్దతకు సిగ్గుపడుతూ బ్రహ్మకు, అతని సరసన కూర్చున్న దేవగురువు బృహస్పతికి, బ్రహ్మర్షులకు నమస్కరించి, పరమేష్టి, కలియుగంలో వేదజ్ఞానం లేనివారు, కర్మలను ఆచరించని వారు, నాస్తికులు, వేదంను నిందించేవారు ఇత్యాది జనుల కొరకు వేదార్థసారమును తెలియబర్చుటకు నేను పురాణంలో వ్రాయ పూనుకున్నాను. కానీ నా జ్ఞానమంతా నశించిపోయింది, ఒక్క ముక్క కూడా స్ఫురించలేదు. మునుపటి వలె నేను జ్ఞానవంతుడిని అయ్యే ఉపాయం మీరు సెలవీయాలి. ఇందుకు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేరు, మీరే నాకు శరణు అని బ్రహ్మను వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, వ్యాసమునీంద్ర, ఏ పనినైనా మంచి చెడ్డలు విచారణ చేసి చేయాలి. అలా చేయకుండా ఏదైనా కార్యం తలపెడితే అది విపరీత ఫలాలను ఇస్తుంది. ఏ కార్యమైనా సద్బుద్ధితో చేయాలి, గర్వం పనికిరాదు.
అతి గర్వం చేత గరుత్మంతుడు చెడి విష్ణువునకు వాహనం కావలసి వచ్చింది. మాత్సర్యం వల్లనే కురువంశం నాశనమైంది. అతి గర్వితులై రాజులు పరశురాముని చేతిలో హతులయ్యారు. అందుచేత గర్వం, మాత్సర్యం కార్య వినాశమునకు కారణములని తెలుసుకో. మునీంద్ర, అనాది సిద్ధుడు, సకల జగత్కర్త, జగన్మయుడు, సృష్టి స్థితి లయకారకుడు, 3 కాలముల చేత బాధింపబడనివాడు, ఏ కార్యమైనా చేయుటకు గాని నిలిపివేయుటకు గాని సమర్థుడు శ్రీ గజానండని నీవు తెలుసుకో. నేను, విష్ణువు, రుద్రుడు సైతం వాని ఆజ్ఞకు లోబడి ఉన్నాము. భక్తుల విఘ్నములు పోగొట్టువాడు అతనే. అభక్తులకు విఘ్నమును కలిగించువాడును గజాననుడే. నువ్వు నీ మీద గర్వం చేత స్మరించలేదు. ముందుగా అతన్ని పూజించుట గాని స్తుతించుట గాని నువ్వు చేయలేదు. సర్వ కార్యములు ప్రారంభించే ముందు ప్రవేశ నిర్గమనులయందు, శ్రౌత స్మార్తాది కర్మలయందును, సమస్త లౌకిక వైదిక కర్మలందును ఇలా ఏ పని మొదలు పెట్టినా ముందు గణేశుని పూజించాలి. అతడు ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు. నువ్వు ఆ దేవదేవుని శరణు పొందు. అతను ప్రసన్నుడైతే నీ కార్యం నెరవేరుతుంది, లేదా 100 జన్మలెత్తినా నీకు కార్య సాఫల్యం కలగదు అని బదులు పలికాడు. వ్యాసుడు తిరిగి, కమలాసన, ఆ అవిఘ్నహరుడెవరు? అతనికి ఎటువంటి రూపము కలదు? అతన్ని ఎలా తెలుసుకోవాలి? తొల్లి అతడెవరికి ప్రసన్నుడయ్యాడు? అతడే అవతారములెత్తి ఏ కార్యాలు చేశాడు? పూర్వం అతన్ని ఎవరెవరు పూజించారు? ఏ కార్యములందు స్మరించారు? దయచేసి అన్నీ నాకు వివరంగా చెప్పండి అని బ్రహ్మను కోరాడు. 10వ అధ్యాయం సమాప్తం.